ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. ముందు సంకల్పం చేసుకుని స్వామివారి ఆశీస్సులని పొంది ఆ పైన మన పారాయణంలోకి ప్రవచనంలోకి మనం ప్రవేశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాస ధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అత సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్షష్టితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతః కర్కోటకో నాగః సాంత్వయన్నలమబ్రవీత్ మయా తేంతర్హితం రూపం నత్వాం విదుర్జనా ఇతి. యత్కృతే చాసి నిగృతః దుఃఖేన మహతా నల విషేణ సమదీయేన త్వయి దుఃఖం నివత్స్యతి. విషేణ సంవృతైర్గాత్రైః యావత్వాన్న విమోక్ష్యతి తావత్త్వయి మహారాజ దుఃఖం వై సనివత్స్యతి. కర్కోటకుడు నలమహారాజుని కాటు వేసిన తరువాత తన స్వస్వరూపాన్ని ధరించాడు. నలమహారాజు ఆశ్చర్యంగా ఓ పక్క శరీరంలో వచ్చినటువంటి వికృతమైనటువంటి మార్పులతోటి దుఃఖపడుతూ ఆ కర్కోటకుడిని చూస్తూ ఉన్నాడు. వెంటనే ఆ కర్కోటకుడు నలమహారాజు యొక్క భావనని తెలుసుకుని ఇక చెప్పడం మొదలుపెట్టాడు. ఆ మాటలు వింటే స్నేహధర్మాన్ని ఏ విధంగా కర్కోటకుడు పాటించాడో నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఎందుకు కాటు వేయాల్సి వచ్చింది అనేటటువంటిది దాంట్లో అతను ఏ విధంగా
భావించి నలమహారాజుని కాటు వేశాడో, సఖాచతే భవిష్యామి అనేటటువంటి మాట వాస్తవంగా అన్నటువంటి మాటగాను మనకి ఈ కథాశ్రవణంలో తెలుస్తుంది. అన్నాడు కర్కోటకుడు నలుని చూస్తూ, ఓదారుస్తూ, బాధపడద్దయ్యా, నత్వాం రూపం విదుర్జనాః. ఇప్పుడు నరమహారాజా, నీవు కష్టకాలంలో ఉన్నావు, ఆశ్రయం ఇచ్చేటటువంటి వాళ్ళు లేడు, రాబోయేటటువంటి రోజుల్లో కొన్ని కష్టాలు పడబోతూ ఉన్నావు. అటువంటి సమయంలో నీవు ఇలా అయిపోయినావు అని చెప్పి అందరూ చూస్తే అది నీకు చాలా ఇబ్బందికరము, నీ ఉనికికే ప్రమాదము. అందువల్ల ఏ ఒక్కరూ కూడా నిన్ను తెలుసుకోవడానికి అవకాశం లేకుండా నీ రూపం మార్చేయడానికి నేను నిన్ను కాటు వేశానయ్యా. అందుకే ఇలా నువ్వు మారిపోయినావు, నిన్ను ఇలా నేను మార్చేశాను, అంతే తప్ప వేరొక కారణం కాదు. ఇప్పుడు నువ్వు వేరొక రూపాన్ని ధరించి ఉండడమే శ్రేయస్కరము, మంచిది. నీ శ్రేయస్సు ఈ రూపంలోనే ఉన్నది తప్ప పూర్వ రూపంలో లేదు, అందువల్ల నిన్ను కాటు వేయాల్సి వచ్చింది అని చెప్పాడు. ఆ పైన నలమహారాజా, నా విషం వలన నీ శరీరంలో ఏదైతే మార్పు కలిగిందో ఆ మార్పు నీలో ఉన్నంత వరకు నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటావు, సందేహం లేదు. నీకు ఎప్పుడైతే దుఃఖాలు తీరిపోయి ఇంకా మంచి రోజులు వస్తాయో అప్పుడు నీ వికృత రూపం అంతా కూడా మారిపోతుంది. అటువంటి విధంగా నేను నిన్ను కాటు వేశాను. నేను నీకు చేయబోయేటువంటి సాయం అదే. నువ్వు ఈ కష్టాలు పడుతూ ఉండు, దుఃఖాలు పడుతూ ఉండు, ఒకరోజు ఇవన్నీ కూడా పోతాయి, ఇక నీకు మంచి రోజులు వచ్చేస్తాయి, మళ్ళీ పూర్వరూపాన్ని నువ్వు ధరించేస్తావు. అంతవరకు ఈ రూపం నీకు తప్పదు, నువ్వు ఈ రూపంలోనే ఉండాలి అని చెప్పి ఆ పైన అనాగా ఏన నికృతః త్వమనర్హో జనాధిప క్రోధాదసూయయిత్వా తు తం రక్షామే భవతః కృత నతే భయం నరవ్యాఘ్ర దంష్ట్రిభ్యః శత్రుతోపి వా బ్రహ్మవిద్భ్యశ్చ భవిత మత్ప్రసాదాన్నరాధిప రాజన్ విషనిమిత్తా చ నతే పీడా భవిష్యతి సంగ్రామేషు చ రాజేంద్ర శశ్వజ్జయమవాప్స్యసి. నలమహారాజా, నీవు ఏ తప్పు చెయ్యలేదయ్యా, కానీ కేవలం కోపానికి అసూయకి బలైపోయావు. నువ్వు ఎవడి యొక్క కోపం వలన అసూయ వలన నువ్వు ఈ స్థితిని పొందావో అటువంటి వాడి నుంచి నీకు రక్షణ కలగాలి అనంటే ఆ రక్షణ ఇగో ఇప్పుడు నేను నిన్ను కాటు వేయడం వల్లే జరిగింది. లేదు నువ్వు మామూలుగానే వెళ్తూ ఉన్నావనుకో, నీకు నేను ఈ విధమైన రక్షణ చెయ్యలేదనుకో, నువ్వు ఇంకా కష్టాలు పడాల్సి ఉంటుంది. అదే ఇప్పుడైతే నీకు ఆ భయం లేదు. కలి యొక్క కోపానికి అసూయకి నువ్వు బలైపోయి ఈ కష్టాన్ని పొందావు. ఇప్పుడు నీ స్వస్వరూపంతో నువ్వు ఇలాగే కాలాన్ని గడిపినట్లయితే ఇంకా అతని వల్ల నీకు నష్టం చేకూరుతుంది. ఇప్పుడు రూపాంతరం వేరో రూపంలోకి నువ్వు వచ్చేసావు కాబట్టి ఆ రూపంలో ఉండడం వలన నీకు మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదయ్యా అని చెప్పి ఆ పైన నతే భయం నరవ్యాఘ్ర దంష్ట్రిభ్యః శత్రుతోపివా అంటున్నాడు. ఇక నేను నిన్ను అనుగ్రహించాను. నా అనుగ్రహం వలన నీకు పాముల వల్ల కానీ
లేక శత్రువుల వల్ల కానీ, బ్రహ్మవిద్భ్యశ్చ బ్రహ్మవేత్తలు ఎవరైతే ఉంటారో అటువంటి వారి వల్ల కానీ ఎటువంటి భయము ఉండదు. నువ్వు ధైర్యంగా ఉండవచ్చు. ఇకపైన నిన్ను ఏ పాము కాటయ్యదు, ఏ శత్రువు కూడా నిన్నేమీ చేయలేడు, నువ్వు సుఖంగా ఉంటావు. ఈ విధంగా నేను మళ్ళీ రక్షణోపాయన చేశాను, ఆ ఉపాయాన్ని చేస్తూనే నిన్ను అనుగ్రహిస్తూ ఉన్నాను అని చెప్పి, మరి ఇక సరే ఈ కష్టాలన్నీ తీరినాయి, మంచి రోజులు వచ్చినాయి, స్వస్వరూపం వచ్చింది, నలమహారాజు పూర్వరూపాన్ని పొందాడు, బానే ఉంది. దమయంతి తర్వాత ఎప్పుడో వచ్చి కలుసుకున్నది, ఇద్దరూ మళ్ళీ రాజ్యానికి వెళ్ళారు, అక్కడ కాలక్షేపం చేస్తూ ఉన్నారు అనుకోండి. మరి ఈ కాటు వేయడం వల్ల వచ్చినటువంటి విషం పరిస్థితి ఏమిటి? అది శరీరంలో ఉన్నదే, దానివల్ల రేపు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి చెప్తూ ఉన్నాడు సమాధానంగా కర్కోటకుడు. రాజన్ విషనిమిత్తాచ నతే పీడా భవిష్యతి. ఇప్పుడు నేను కాటు వేయడం వల్ల నీ శరీరంలోకి ఏదైతే విషం వచ్చి ఉన్నదో దానివల్ల నీకు ఏ కించిత్తు కూడా పీడ కలగదు, బాధ లేదు, దాని ప్రభావం నీ మీద ఇకపైన ఏమీ ఉండదు. అలాగే సంగ్రామేషు చ రాజేంద్ర, నీవు భవిష్యత్తులో ఏ ఏ యుద్ధాల్లో అయితే పాల్గొంటావో ఆ యుద్ధాలన్నిటిలోనూ కూడా విజయాన్ని పొందుతావు. పాముల భయం లేదు, శత్రు భయం లేదు, సర్వత్ర విజయప్రాప్తి, పైగా శత్రువుల నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణ. ఇన్నిటిని ఆలోచించి ఇన్ని విధాములుగా నలమహారాజుకి సహాయం చెయ్యాలి అని కర్కోటకుడు సఖాచతే భవిష్యామి అని చెప్పి ఆ స్నేహధర్మాన్ని నిలుపుకోవడం కోసమని చెప్పి మళ్ళీ తను కాటు వేస్తే అది తనకి దోషంగా ఉంటుంది అని అడుగులు లెక్కబెట్టవయ్యా అని చెప్తూ దశ అని అన్న వెంటనే కాటు వేసి తన వైపు ఎటువంటి దోషం లేకుండా ఉండేట్టుగా చూసుకొని అటు ఇకపైన నలమహారాజుకి ఏ విధమైన దోషములు కలగకుండా ఉండడం కోసమని చెప్పి కాటు వేశాడు. ఈ విధంగా కర్కోటకుడు తన యొక్క ధర్మాన్ని అనుసరించి చక్కగా ఆ నలమహారాజుకి రక్షణోపాయాన్ని చేశాడు. ఆ పైన ఇంకో ఉపాయం కూడా చెప్తూ ఉన్నాడు. నీకు నేను ఉపాయం చెప్తాను, స్నేహంగా నీ శ్రేయస్సుకై మంచి ఆలోచన ఇస్తానన్నాడే, అది చెప్తూ ఉన్నాడు. గచ్చరాజన్ ఇతసూత బాహుకోహమితి బ్రువన్ సమీపం ఋతుపర్ణస్య సహి చైవాక్షణైపుణ అయోధ్యాన్నగరీం రమ్యాం అద్య వై నిషధేశ్వర సతేక్షహృదయం దాత రాజాశ్వహృదయేన వై ఇక్ష్వాకకులజ శ్రీమాన్ మిత్రం చైవ భవిష్యతి భవిష్యసి యదాక్షజ్ఞః శ్రేయసాయోక్ష్యసే తదా. నలమహారాజా, ఇక పైన నీ పేరు మార్చుకో, ఇక నీ పేరు బాహుకుడు అని పెట్టుకో. అలాగే నువ్వు ఇక్కడి నుంచి సరాసరి బయలుదేరి ఋతుపర్ణ మహారాజు ఉన్నాడు అయోధ్య నగరంలో, ఎక్కడో విన్నాం మనం ఈ పేరు. ఇంతకుముందు దమయంతి పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళి నాన్నగారి దగ్గర వదిలిపెట్టు అని చెప్పి రథసారథికి చెప్తే పిల్లల్ని అక్కడ విడిచిపెట్టి ఆ రథసారథి బయలుదేరి వచ్చి ఋతుపర్ణ మహారాజు దగ్గర అయోధ్యాపురియందు రథసారథిగా నియమింపబడి చక్కగా అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పుకున్నాం. వీళ్ళు అరణ్యవాసానికి బయలుదేరడానికి ముందర చెప్పుకున్నాం ఈ మాట. ఆ ఋతుపర్ణ మహారాజు దగ్గరికి ఇప్పుడు వెళ్ళమంటున్నాడు నలమహారాజుని కూడా కర్కోటకుడు. నువ్వు అక్కడికి వెళ్ళి నీకు ఆ మహారాజు చాలా సహాయం చేస్తాడు. ఆయన దగ్గర అక్ష విద్య ఉన్నది, అది చాలా విశిష్టమైనటువంటి విద్య. అటువంటి అక్ష విద్యా నిపుణుడైన ఋతు మహారాజు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ జీవనాన్ని కొనసాగించు. నీ పేరు బాహుకుడు. ఇక నువ్వు అక్కడ చేయవలసినటువంటి పని ఏమిటి అనంటే, నీకు చక్కగా అశ్వ శాస్త్రం అంతా కూడా తెలుసు కాబట్టి
నీవు రథసారథిగా గుర్రబండీలు లేక గుర్రాలు నడిపేటటువంటి వాడిగా వాటి యొక్క పోషణ భారణ అన్నీ కూడా చూసేటటువంటి వాడిగా ఆ ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందు, అక్కడే జీవనాన్ని కొనసాగిస్తూ ఉండు. ఇక నీ దగ్గర అశ్వశాస్త్రం ఉన్నది, అది ఎవరి దగ్గర లేదు. అంత గొప్ప విద్య నువ్వు సాధించుకున్నావు. ఆయన దగ్గర అక్ష విద్య ఉన్నది అని చెప్పానే, ఆ అక్ష విద్య నువ్వు తీసుకో, నీ దగ్గర ఉన్నటువంటి అశ్వహృదయాన్ని ఆయనకి తెలియజేయి, ఆయనకి చెప్పు. ఇలా పరస్పరం మీ ఇద్దరూ కూడా ఒకరి దగ్గర నుంచి ఒకరు విద్యలను గ్రహించండి. నీకు మంచి మిత్రుడిగా అయ్యేటటువంటి ఆ ఋతుపర్ణ మహారాజు దగ్గర నుంచి అక్షహృదయాన్ని స్వీకరిస్తే నీకు చాలా బాగుంటుంది. భవిష్యత్తులో నీకు చాలా మేలు జరుగుతుందయ్యా. అందుకని నువ్వు బయలుదేరి ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసింది అని చెప్పి ఆ పైన సమమేష్యసి దారైస్త్వం మాస్మ శోకే మనఃకృతాః రాజ్యేన తనయాభ్యాంచ సత్యమేతద్బ్రవీమితే స్వం రూపం చ యదా ద్రష్టుం ఇచ్ఛేథాస్త్వన్నరాధిప సంస్మర్తవ్యస్తదాతేహం వాసశ్చేత్తం నివాసయేః. సమమేష్యసి దారైస్త్వం మాస్మ శోకే మనఃకృతాః. నరమహారాజా, ప్రస్తుతం నీ వికృతమైనటువంటి రూపం, ఇన్ని రోజులు నువ్వు భూమండలానికి చక్రవర్తిగా ఉన్నటువంటి వాడివి. ఓ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయం పొంది అక్కడ రథ సారథిగా ఉంటూ జీవనాన్ని కొనసాగించవలసి రావడం, మధ్యలో దమయంతి యొక్క వియోగం, రాజ్యం పోవడం అనేటటువంటి బాధ, శత్రు బాధ, ఇవన్నీ కూడా ఉండి నువ్వు వాటి మధ్య చిక్కుకుని బాధపడుతూ ఉన్నావు, దుఃఖిస్తూ ఉన్నావు. కానీ నేను చెప్తున్నాను, ఇక పైన నీకు ఆ దుఃఖం అవసరం లేదు. నీవు నీ భార్యతో పాటుగా నీ బిడ్డలతో సహా నీ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా చక్కగా పొందుతావు. నేను సత్యం చెప్తున్నాను, నువ్వు ఏమాత్రం బాధపడవద్దు అని చెప్పి ఆ పైన నీవు ఒకవేళ నీ సహజమైన రూపాన్ని చూడాలి అని అనుకున్నట్లయితే, ఇగో నేను ఈ బట్టలు ఇస్తూ ఉన్నాను, వీటిని తీసుకో. ఎప్పుడు నీకు నీ సహజ రూపం ధరించాలని అనిపిస్తుందో అప్పుడు వీటిని కట్టుకో. వాటి వల్ల నీ వికృత రూపమంతా కూడా పోయి మళ్ళీ పూర్వపు నీ స్వరూపం ఆవిష్కృతమవుతుంది. నీ స్వరూపాన్ని, యథార్థమైనటువంటి దాన్ని నీవు పొందగలవు, బాధపడవద్దు అని చెప్పి ఆయనకి వస్త్రాల్ని కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అనేన వాససాచ్ఛన్నః స్వరూపం ప్రతిపత్స్యసే ఇత్యుక్త్వా ప్రదదౌ తస్మై దివ్యం వాసో యుగం తదా ఏవం నలం చ సందిశ్య వాసో దత్వా చ కౌరవ నాగరాజస్తుతో రాజన్ తత్రైవాంతరధీయత. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి నలకర్కోటక సంవాదే షట్షష్టితమోధ్యాయః. ఇలా అన్ని విషయాలు చెప్పి దివ్య వస్త్రద్వయాన్ని, అంటే 2 వస్త్రాల్ని, దివ్య వస్త్రాల్ని నలమహారాజుకి అనుగ్రహించి ఆ పైన కర్కోటకుడు అక్కడే అంతర్ధానమయ్యాడు. నలమహారాజు వస్త్రాలు 2 తీసుకున్నాడు. వికృత రూపంలో ఉన్నాడు, ఇందుకోసమా చేశాడు ఈ కర్కోటకుడు, ఎంత ఉపకారం చేశాడు అన్నట్లుగా ఉన్నది నలమహారాజు పరిస్థితి. స్వరూపం మారితే మారిందేమో కానీ రాబోయేటువంటి కాలంలో ఏ విధమైన అనర్థములు జరగకుండా ఉండేట్టుగా ఆ కర్కోటకుడు అనుగ్రహించి బయలుదేరి వెళ్ళాడు. దాంతో ఆ వస్త్రద్వయం 2 వస్త్రాలని కూడా చాలా భక్తిగా స్వీకరించి ఇక
అయోధ్యాపురికి ప్రయాణాన్ని ఆరంభించాడు నలమహారాజు ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళడం కోసం అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయాలని రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈ శ్లోకములని చక్కగా ఈనాడు మనం పారాయణ చేసుకుని 66వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా నలమహారాజు ఆ వికృత రూపాన్ని ధరించిన వెంటనే అతను బాధపడుతున్నాడేమో అనేటటువంటి ఉద్దేశ్యంతో అక్కడ కాటు వేసినటువంటి ఆ కర్కోటకుడే ఆ నలమహారాజుని మరింత ఓదారుస్తూ, దీనికి నేను కాటు వేయడానికి గల కారణమేమిటి, దీనివలన నీకు కలిగేటటువంటి లాభమేమిటి అనేటటువంటి అంశాలను మనం చక్కగా ఈ ఘట్టంలో ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 66వ అధ్యాయంలో 14వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తతః కర్కోటకో నాగః తతః కర్కోటకో నాగః సాంత్వయన్నలమబ్రవీత్ సాంత్వయన్నలమబ్రవీత్ మయా తేంతర్హితం రూపం మయా తేంతర్హితం రూపం నత్వాం విదుర్జనా ఇతి నత్వాం విదుర్జనా ఇతి యత్కృతే చాసి వికృతః యత్కృతే చాసి వికృతః దుఃఖేన మహతా నలా దుఃఖేన మహతా నల విషేణ సమదీయేన విషేణ చ సమదీయేన త్వయి దుఃఖం నివత్స్యతి త్వయి దుఃఖం నివత్స్యతి విషేణ సంవృతైర్గాత్రైః విషేణ సంవృతైర్గాత్రైః యావత్వాం న విమోక్ష్యతి యావత్వాన్న విమోక్ష్యతి తావత్వయి మహారాజా తావత్వయి మహారాజ దుఃఖం వై స నివత్స్యతి దుఃఖం వై స నివత్స్యతి అనాగాయేన నికృతః అనాగాయేన నికృతః త్వమనర్హో జనాధిప త్వమనర్హో జనాధిప క్రోధాదసూయయిత్వా తం క్రోధాదసూయయిత్వా తం రక్షా మే భవతః కృతా రక్షా మే భవతః కృతా నతే భయం నరవ్యాఘ్ర నతే భయం నరవ్యాఘ్ర దంష్ట్రిభ్యః శత్రుతోపి వా దంష్ట్రిభ్యః శత్రుతోపి వా బ్రహ్మవిద్భ్యశ్చ భవితా బ్రహ్మవిద్భ్యశ్చ భవితా మత్ప్రసాదాన్నరాధిప మత్ప్రసాదాన్నరాధిప రాజన్ విష నిమిత్తా చ రాజన్ విషనిమిత్తా చ నతే పీడా భవిష్యతి నతే పీడా భవిష్యతి సంగ్రామేషు చ రాజేంద్ర సంగ్రామేషు చ రాజేంద్ర శశ్వజ్జయమవాప్స్యసి శశ్వజ్జయమవాప్స్యసి గచ్చ రాజన్నితః సూతః గచ్చ రాజన్నితః సూతః బాహుకోహమితి బ్రువన్ బాహుకోహమితి బ్రువన్ సమీపమృతపర్ణస్య సమీపమృతుపర్ణస్య సహి చైవాక్షణై పునః సహి చైవాక్షణై పునః అయోధ్యాం నగరీం రమ్యాం అయోధ్యాన్నగరీం రమ్యాం అద్య వై నిషధేశ్వర అద్య వై నిషధేశ్వర సతేక్షహృదగందాత సతేక్షహృదయం దాత రాజాశ్వహృదగేన వై రాజాశ్వహృదయేన వై ఇక్ష్వాహుకులజః శ్రీమాన్ ఇక్ష్వాకుకులజ శ్రీమాన్ మిత్రం చైవ భవిష్యతి మిత్రం చైవ భవిష్యతి భవిష్యసి యదాక్షజ్ఞః భవిష్యసి యదాక్షజ్ఞః శ్రేయసాయోక్ష్యసే తదా శ్రేయసాయోక్ష్యసే తదా సమమేష్యసి దారైస్త్వం సమమేష్యసి దారైస్త్వం మాస్మ శోకే మనః కృతాః ఆస్మ శోకే మనః కృతాః రాజ్యేన తనయాభ్యాం చ రాజ్యేన తనయాభ్యాం చ సత్యమేతద్బ్రవీమి తే సత్యమేతద్బ్రవీమి తే స్వం రూపం చ యదా ద్రష్టుం స్వం రూపం చ యదా ద్రష్టుం ఇచ్ఛేథాస్త్వం నరాధిప ఇచ్ఛేథాస్త్వన్నరాధిప సంస్మర్తవ్యస్తదాతేహం సంస్మర్తవ్యస్తదాతేహం వాసశ్చేదం నివాసగేః వాసశ్చేదన్నివాసయేః అనేన వాససాచ్ఛన్నః అనేన వాససాచ్ఛన్నః స్వం రూపం ప్రతిపత్స్యసే స్వం రూపం ప్రతిపత్స్యసే ఇత్యుక్త్వా ప్రదదౌ తస్మై ఇత్యుక్త్వా
ప్రదదౌ తస్మై దివ్యం వాసో యుగంతదా దివ్యం వాసో యుగం తదా ఏవన్నలం చ సందిశ్య ఏవన్నలం చ సందిశ్య వాసో దత్వా చ కౌరవ వాసో దత్వా చ కౌరవ నాగరాజస్తతో రాజన్ నాగరాజస్తతో రాజన్ తత్రైవాంతరధీయత తత్రైవాంతరధీయత శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి నలకర్కోటక సంవాదే నలకర్కోటక సంవాదే షష్ఠితమోऽధ్యాయః షష్ఠితమోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని చేసుకుందాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శాంతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సార్గ గదాధర గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద స్నేహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులను చేసుకుని స్వామివారిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో మనందరం కూడా చక్కగా ఎటువంటి అపాయములు లేకుండా ఆనందంగా ఉందాం.
స్వామివారి దివ్యాశీస్సులని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జగద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.